నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీక ఈరోజు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ముందుగా చూసుకుంటే ఇక ఈనాడులోని హెడ్లైన్స్ చూసుకుంటే కింగ్ కొట్టేశాడు విరాట్ 51వ సెంచరీ పాకిస్తాన్పై భారత్ ఘన విజయం ఇక కాస్త ఇస్తే చాలు మొండికి మోక్షం రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన నిర్మాణాలెన్నో ఇక కొద్దిపాటి నిధులు ఇచ్చినా పూర్తి వినియోగంలోకి లక్షల జనాభాకు ప్రయోజనం బడ్జెట్ వేళ ప్రభుత్వం దృష్టి సారించాలి ఇక భారంగా ఆరోగ్య భరోసా ఏటా పెరుగుతున్న పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపు 30% హెచ్చు ఇక భయపెట్టి లాక్కున్న లీజులన్నీ ఒక్కొక్కరికి 50 నుంచి 100 కోట్ల జరిమానాలతో బెదిరింపు తర్వాత రాజీ పేరిట లీజులు సొంతం చేసుకున్న వైనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గనులన్నీ చెరబట్టిన పెద్దిరెడ్డి జాబితా బయటకు తీస్తున్న కూటమి ప్రభుత్వం ఇక గ్రూప్ 2 ప్రశాంతంగా పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 92% మంది హాజరు ప్రశ్నాపత్రం సులువుగా ఉందన్న మెజారిటీ అభ్యర్థులు ఎకానమీ ప్రశ్నలు కొంత కష్టంగా వచ్చాయన్న పలువురు ఇక మరో పేపర్ చూసుకుంటే ఇక సాక్షిలోని హెడ్లైన్స్ చూసుకుంటే దయాధిపై విరాట్ విజయం ఆశలు గల్లంతు ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా తెలియని కార్మికుల జాడ సొరంగం లోపలికి 3 బృందాలుగా వెళ్లిన సహాయక సిబ్బంది అక్కడి బీతావహ పరిస్థితి చూసి ఆశలు వదిలేసుకున్న యంత్రాంగం ఇక కార్మికులపై మట్టి శిథిలాలు పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక లేకుంటే మట్టితో మూసుకుపోయిన భాగం అవతలి వైపు ఉండొచ్చనే భావన ఇక ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో బయట పడతారని చర్చ పైకప్పు కూలిన చోట 200 మీటర్ల మేర మట్టి రాళ్లతో నిండిపోయినట్టు అంచనా ఇక ఆ ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకు మాత్రమే వెళ్లగలిగిన రెవెన్యూ సిబ్బంది భారీగా నీటి ఊరట బురద శిథిలాల వల్ల ముందుకు కదలలేని పరిస్థితి ఇక వీటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తే పైకప్పు మళ్లీ కూలవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక చప్పులు లేకుండా రై రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వాహనాల సంఖ్య ఏడాదిన్నరలో 1,00,000కు పైగా రోడ్లపైకి 3 నెలల్లోనే దాదాపు 15,000 ఈవీల కొనుగోలు విద్యుత్ వాహన పాలసీతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ ఇంధన ఖర్చుతో ఆదా రైతుల ప్రకటనతో కొనుగోళ్లపైకి ఇక ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే ఇక తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి ఇక కాస్త ఇస్తే చాలు మొండికి మోక్షం భారంగా ఆరోగ్య పరిస్థితి ఇక ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి పేపర్ చూసుకుంటే కనుక గౌరవ సభ రచ్చ కాదు చర్చకు వేదిక కావాలి గత సాంప్రదాయాలను పునరుద్ధరించాలి గతంలో ఏడాదికి 60 రోజులు సమావేశాలు వైసీపీ హయాంలో 30-40 రోజులతో సరి ఇక బడ్జెట్ బద్దులపై చర్చలు జరిగేది లేదు మొక్కుబడి ప్రశ్నోత్తరాలు 0 అవర్ నాడు దాడి బూతులు దూషణలతో చర్చ నేడు సభ ప్రతిష్టను నిలబెట్టాల్సిన అవసరం ఇక సులభంగా గ్రూప్ 2 మెయిన్స్ ప్రజావాణి వినిపిద్దాం పార్టీ సభలు చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి సభలో మాట్లాడే భాష హుందాగా ఉండాలి జనసేన ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం ఇక ఒక్కరోజుతో సరి నేడు మాత్రమే సభకు జగన్ అనర్హత తప్పించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి హాజరు అంతకుముందు వైసీపీ ఎల్పీ భేటీ ఇక ఫైర్ ఆఫీస్ నుంచి కాలినడకల అసెంబ్లీ ప్రాంగణంలోకి బడ్జెట్ సమావేశాలకు రావడంపై స్పష్టత ఇవ్వని ముఖ్య నేతలు పాఠం నేర్పని పాపాలు మళ్లీ రీసర్వే పేరిట పాత తప్పులు నాడు జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు సర్వే ఇష్టానుసారం భూ రికార్డుల మార్పు సర్వే చేసి 8,680 గ్రామాల్లో 3.80 లక్షల మంది రైతులకు సమస్యలు కూటమి సర్కార్కు ఫిర్యాదుల వెలువ వాటిని పరిష్కరించకుండానే మళ్లీ రీసర్వే ఏకంగా 670 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రభుత్వ నిర్ణయంపై రైతులు నిపుణుల విమర్శయం అనవసర ప్రయోగాలకు అనర్థమని హెచ్చరిక ఇక అవసరాన్ని బట్టే సర్వే చేయాలని సూచన ఇక